Hi friends, my name is Yadbhushan, senior faculty. ఈరోజు ఈ వీడియోలో మనం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పేపర్ 2 అంటే కన్సర్న్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ పేరు ఫుడ్ కెమిస్ట్రీ. అందులో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ పేరు కార్బోహైడ్రేట్స్. అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్లో 5 సబ్ టాపిక్స్లో ఫోర్త్ సబ్ టాపిక్ పేరు పెక్టిక్ సబ్స్టెన్సెస్ అని ఉంది. దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూస్తే ఇందులో నుంచి అంటే ఈ సబ్ టాపిక్లో నుంచి కూడా అప్పుడొక ప్రశ్న మనకైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తే వచ్చింది. కాబట్టి ఈ టాపిక్ కూడా ముఖ్యమైనదే, మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, పెక్టిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటిది? పెక్టిక్ సబ్స్టెన్సెస్ అంటే దే ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే సంక్లిష్టమైనటువంటి కార్బోహైడ్రేట్స్ అణువులు కలిస్తే ఏర్పడేటువంటి పదార్థాలనే మనం పెక్టిక్ సబ్స్టెన్సెస్ అంటున్నాము. ఇవి సాధారణంగా దే ఆర్ ఫౌండ్ ఇన్ ప్లాంట్ సెల్ వాల్స్, అంటే మనకి ప్లాంట్స్ మొక్కలకు సంబంధించినటువంటి కణం యొక్క గోడల్లో సెల్ వాల్స్లో మనకు సాధారణంగా కనిపిస్తున్నాయి. జనరల్గా ఫ్రూట్స్లో అంటే పళ్ళల్లో, వెజిటబుల్స్, కూరగాయల్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవి పెక్టిక్ సబ్స్టెన్సెస్ యొక్క డెఫినేషన్. మరి ఈ పెక్టిక్ సబ్స్టెన్సెస్ దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్, అంటే కెమికల్గా వాటిని చూసినట్టయితే దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ గ్యాలక్టూరోనిక్ యాసిడ్ యూనిట్స్. గ్యాలక్టూరోనిక్ యాసిడ్ అనేటువంటి ఒక రసాయన పదార్థం చేత తయారైనవి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ ప్రైమరీలీ కంపోజ్డ్ ఆఫ్ గ్యాలక్టూరోనిక్ యాసిడ్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీటికి దే హ్యావ్ దేర్ ప్రాపర్టీ, వాటి యొక్క లక్షణాలు ఏంటంటే దే హ్యావ్ జెల్లింగ్ ప్రాపర్టీస్. జెల్ అంటే మనకు చిక్కదనంతో ఉండేటువంటివి, అతుక్కునేటువంటి లక్షణం ఉండేదాన్ని మనం జెల్ అంటున్నాం. ఆ జెల్లింగ్ ప్రాపర్టీస్ దీనిలో ఉంటున్నాయి. అందువల్లనే సాధారణంగా మనము తినేటువంటి జామ్స్లలో కానీ జెల్లీస్లలో కానీ ఈ పెక్టిక్ సబ్స్టెన్సెస్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క యూజే కాకుండా ఇంకా వీటికి అదర్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి, ఇతర అయినటువంటి విధులు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే సెల్ అదేషన్. సెల్ అదేషన్ అంటే ఏంటంటే ఒక కణము ఇంకొక కణానికి అతుక్కొని ఉండడం అనేటువంటిది ఆ కణాల యొక్క సంపుటి అంటే టిష్యూస్ బ్రతికుండటానికి కారణం ఇది. అంటే ఆ సెల్స్ కానీ ఆ టిష్యూస్ కానీ ఆ ఆర్గాన్ కానీ ఏదైనా పనిచేయాలంటే మనకి ఆ పార్ట్ కానీ పనిచేయాలంటే ఆ లివింగ్ ఆర్గానిజంలో అవన్నీ ఒకదానికొకటి అతుక్కొని ఉండాలి. సెల్ అదేషన్ అంటాం దాన్ని. అతుక్కొని ఉండడం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించేది ఎవరంటే పెక్టిక్ సబ్స్టెన్సెస్ ఈ యొక్క పనిని చేస్తుంది. ఇది దీని యొక్క ప్రైమరీ ఫంక్షన్. సెకండరీ ఫంక్షన్ ఏంటంటే సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే కణ కుడ్యం అంటాం, అంటే కణం యొక్క గోడ ఏదైతే ఉంటుందో దాని యొక్క స్ట్రక్చర్ని రూపొందించడంలో సహాయపడుతుంది. అంటే దాని యొక్క స్ట్రక్చర్ కరెక్ట్గా ఉన్నట్టయితేనే ఆ సెల్ అనేటువంటిది సస్టైన్ అవుతుంది, లేకపోతే చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సెల్ వాల్ స్ట్రక్చర్ని సస్టైన్ చేయడానికి కావాల్సినటువంటి ఫౌండేషన్ని మనకు పెక్టిక్ సబ్స్టెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవి ప్లాంట్ డిఫెన్స్ మెకానిజంలో, అంటే మొక్కలకు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలో కూడా, అంటే మొక్కను ఇతర వాటి నుంచి కాపాడడాన్ని డిఫెన్స్ అంటున్నాము. ప్లాంట్ డిఫెన్స్ మెకానిజంలో కూడా ఈ పెక్టిక్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి యూజ్ అవుతున్నాయి. ఇవి ప్రధానమైనటువంటి యూజెస్, మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఇవి యూజెస్ కాకుండా అదర్ యూజెస్, ఇతర మనకి ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి, అంటే మందుల తయారీ పరిశ్రమల్లో. కాస్మెటిక్స్ అంటే మనకు అందానికి సౌందర్య సాధనాల ఉత్పత్తుల్లో కూడా మనకి పెక్టిక్ సబ్స్టెన్సెస్ని ప్రస్తుతము విస్తృతంగా వాడడం అనేటువంటిది మనకు జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ పెక్టిక్ సబ్స్టెన్సెస్ ఏ విధంగా ఏర్పడుతున్నాయి అంటే పెక్టిన్ అనేటువంటి పదార్థం ద్వారా ఏర్పడుతున్నాయి. మరి ఈ పెక్టిన్ ఈ వివిధ దశల్లో తయారవుతుంది. ఆ దశల్లో ఉన్నటువంటి పేర్లే ప్రోటోపెక్టిన్, అంటే పెక్టిన్ తయారు కావడానికంటే ముందు ఉండేటువంటి దశలో ఉండేటువంటిది, అదొక రకమైన ప్రత్యేక పదార్థము. తర్వాత పెక్టిక్ యాసిడ్, పెక్టినిక్ యాసిడ్, ఇవన్నీ కూడా వీటి దశల ద్వారా చివరికి తయారయ్యేటువంటిది పెక్టిన్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఈ పెక్టిన్ అనేటువంటిది ఎక్కడ తయారవుతుంది, మరి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనేటువంటిది మనము ఖచ్చితంగా ఉదాహరణ ద్వారా తెలుసుకోవాలి. సాధారణంగా సిట్రస్ ఫ్రూట్స్, అంటే నిమ్మ జాతికి సంబంధించిన పళ్ళల్లో అన్నింటిల్లో కూడా మనకి పెక్టిక్ సబ్స్టెన్సెస్ పెక్టిన్స్ కనిపిస్తున్నాయి. లెమన్స్ అంటే నిమ్మకాయలు, అదేవిధంగా ఆరెంజెస్ అంటే నారింజలు, అదేవిధంగా గ్రేప్ ఫ్రూట్స్ అంటే మనకి ద్రాక్ష పళ్ళు. వీటన్నింటికి సంబంధించినటువంటి సెల్ వాల్స్లలో మనకి ఈ పెక్టిక్ సబ్స్టెన్సెస్ కనిపిస్తున్నాయి. మొదటిది. రెండవ ఎగ్జాంపుల్ యాపిల్స్ షేపులో
ఫిన్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఫలంలో, తర్వాత క్యారెట్స్ లో, అదేవిధంగా షుగర్ బీట్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బీట్, మరి దాని యొక్క పల్పులో గుజ్జులో కూడా మనకి పెక్స్టిక్ సబ్స్టెన్సెస్ కనిపిస్తున్నాయి. మరి ఈ పెక్స్టిక్ సబ్స్టెన్సెస్ కనిపిస్తున్నాయి. మరి వీటి యొక్క యూజెస్ అన్ని కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. సెల్ అడిషన్ లో ఉపయోగపడుతున్నాయి, సెల్ వాల్ స్ట్రక్చర్ లో ఉపయోగపడుతున్నాయి, ప్లాంట్ డిఫెన్స్ మెకానిజం లో ఉపయోగపడుతున్నాయి, ఫార్మాస్యూటికల్స్ లో ఉపయోగపడుతున్నాయి, కాస్మెటిక్స్ లో కూడా మనకి ఉపయోగపడుతున్నాయి. వీటితో పాటు ఒక 2 చిన్న టాపిక్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ లో ఇవ్వడం జరిగింది సిలబస్ లో. ఒక టాపిక్ స్టార్చ్, ఇంకొక టాపిక్ సెల్యులోజ్. స్టార్చ్ అంటే నథింగ్ బట్ పిండి పదార్థము. ఇట్ ఈస్ ఏ పాలీసాకరైడ్, అంటే సంక్లిష్టమైనటువంటి కార్బోహైడ్రేట్స్ నే మనం స్టార్చ్ అంటున్నాము. ఇది మైజ్ మనకు మొక్కజొన్న ద్వారా దొరుకుతుంది, అదేవిధంగా రైస్ మనకు వరి ద్వారా దొరుకుతుంది, వీట్ గోధుమ ద్వారా దొరుకుతుంది, పొటాటో ఆలుగడ్డ ద్వారా దొరుకుతుంది. మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి సంబంధించినటువంటి బొటానికల్ నేమ్స్ అన్ని కూడా మీకు తెలవాలి. మైజ్ జియా మైజ్ రైస్ది, తర్వాత అదేవిధంగా వీట్ సోర్గం వల్గేర్, పొటాటో సొలానం ట్యూబరోజం, ఇట్లాంటివి అన్ని ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. ఇది మనకు స్టార్చ్, ఇది రైస్ ఇది ఒరైజా సటైవా, మైజ్ ఇది జియా మైజ్, తర్వాత వీట్ ట్రిటికమ్ వల్గేర్, తర్వాత పొటాటోది సొలానం ట్యూబరోజం. అంటే చిన్న చిన్న బిట్స్ కూడా మనల్ని అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి 4 ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. ఇది పిండి పదార్థం. మరి ఈ స్టార్చ్ ని మనం పొటాటో ద్వారా వచ్చినటువంటి పిండి పదార్థాన్ని పొటాటో స్టార్చ్ అని, వీట్ ద్వారా వచ్చినటువంటిది వీట్ స్టార్చ్ అని, రైస్ ద్వారా వచ్చినటువంటిది రైస్ స్టార్చ్ అని, తర్వాత మైజ్ ద్వారా వచ్చింది మైజ్ స్టార్చ్ అనేటువంటిది రసాయనిక పరమైనటువంటి పేర్లు మనం పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒక టాపిక్ చిన్నది. నెక్స్ట్ ఎగ్జామినర్ ఇవన్నీ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఏదైనా అడగచ్చు. నెక్స్ట్ సెల్యులోజ్, ఇది కూడా చాలా ముఖ్యమైనది. సెల్యులోజ్ ఈజ్ ఏ పాలీసాకరైడ్. ఇది కూడా ఒక సంక్లిష్టమైనటువంటి కర్బనము హైడ్రోజన్ అణువులతోని ఆక్సిజన్ అణువులతో కూడుకున్నటువంటి ఒక పిండి పదార్థం లాంటిదే. మరి దీని యొక్క ఫార్ములా చూస్తే C6H10O5 అంటే ఇక్కడ అణువుల సంఖ్య మారుతూ ఉంటుంది. ఈ సెల్యులోజ్ ఈజ్ నేచురల్లీ అక్కరింగ్, అంటే ఇది ప్రకృతిలో సహజంగా మనకు చాలా అబండెంట్ సోర్సెస్ ద్వారా లభిస్తుంది, మోస్ట్ అబండెంట్. ఇది నాట్ డైజెస్టిబుల్ బై మెన్, అంటే మనం ఏదైతే మనుషులం ఉన్నామో మనకు తింటే అడగదు అది, దాన్ని మనం సెల్యులోజ్ అంటాం. పశువులకు మాత్రము సెల్యులేజ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఎంజైమ్ ఉంటుంది కాబట్టి వాటికి డైజెస్ట్ అవుతుంది, మనకు డైజెస్ట్ అవ్వదు. అదేవిధంగా ఇది స్ట్రక్చరల్ కాంపోనెంట్లో, అంటే సెల్ యొక్క స్ట్రక్చరల్ కాంపోనెంట్లో ఈ సెల్యులోజ్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి పదార్థం. ఈ పాయింట్స్ సెల్యులోజ్ గురించి తెలుసుకోవాలి. మరి సెల్యులోజ్ను కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. చేసిన తర్వాత దాని యొక్క యూజెస్ చాలా ఉంటాయి. యాంటీ కేకింగ్ ఏజెంట్స్లో వాడుతున్నారు, అదేవిధంగా ఎమల్సిఫైయర్స్గా వాడుతున్నారు, స్టెబిలైజర్ అంటే పదార్థాన్ని స్థిరీకరించడానికి వాడుతున్నారు, అదే డిస్పర్సింగ్ ఏజెంట్గా వాడుతున్నారు, థిక్కనింగ్ ఏజెంట్స్ అంటే పదార్థానికి చిక్కదనం రావడానికి వాడుతున్నారు, అదేవిధంగా జెల్లింగ్ ఏజెంట్స్ అంటే జెల్ స్ట్రక్చర్ అంటే మెత్తగా ఉండి అతుక్కునేటువంటి స్ట్రక్చర్ రావడానికి కూడా ఈ సెల్యులోజ్ని మనం వాడుతున్నాం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటివి. ఇవి మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ గుర్తుపెట్టుకోండి. పెక్టిక్ సబ్స్టెన్సెస్ ఇది ఒకటే లైన్ ఉంది చిన్నది, దీంతో పెద్ద యూజ్ ఉన్నది అనుకోవద్దు. ఇందులో కూడా ఇన్ని మ్యాటర్స్ ఉన్నాయి. ఇక్కడ డెఫినేషన్ రాయడం జరిగింది, ఫంక్షన్స్ని రాయడం జరిగింది, ఎగ్జాంపుల్స్ రాసినాము, ఎక్కడెక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము రాసినాము, స్టార్చ్ అండ్ అదేవిధంగా సెల్యులోజ్ గురించి డిస్కస్ చేసినాం. ఒక్కసారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇందులో నుంచి ఈ టాపిక్ నుంచి ఏమొచ్చినాయి నేను కరెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఒక 5 క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ పెక్టిక్ సబ్స్టెన్సెస్. పెక్టిక్ సబ్స్టెన్సెస్ లో ఉండేటువంటిది ఏంటిది? నేను ఇక్కడ చెప్పిన బోర్డు పైన ఆన్సర్ ఉంది. స్టార్చా, సెల్యులోజా, హెమిసెల్యులోజా, గ్యాలెక్టూరోనిక్ యాసిడ్. ఇక్కడ చూడండి ఫస్ట్ చెప్పినాను, దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ గ్యాలెక్టూరోనిక్ యాసిడ్ యూనిట్స్ ద్వారా ఏర్పడుతుంది పెక్టిక్ సబ్స్టెన్సెస్. కాబట్టి ఇంపార్టెంట్ బిట్ అది, జ్ఞాపకం చేసుకోండి, నోట్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్, పెక్టిన్ ఈజ్ మోస్ట్ అబండెంట్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్. అంటే ప్లాంట్ లో ఈ పెక్టిన్ అనేటువంటి ఎక్కువ ఉంటుంది, అంటే గట్టి నిర్మాణం ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ మీకు చెప్పినాను, రూట్స్ లోనా, సీడ్సా, లీవ్సా, సెల్ వాల్సా? సెల్ వాల్స్ లోనే ఉంటుంది. మనం ఇక్కడ స్టార్టింగ్ లో చూడడం జరిగింది, ఫౌండ్ ఇన్ ప్లాంట్ సెల్ వాల్స్. అంటే చూడండి మనం రాసుకున్నటువంటి బిట్స్ లోపల నుంచే ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి, పదే రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ పెక్టిన్ ఇన్ ఫుడ్ ప్రిజర్వేషన్, స్పెసిఫికల్లీ ఇన్ జామ్స్ అండ్ జెల్లీస్?
మరి ఫుడ్ ప్రిజర్వేషన్ ఆహారాన్ని నిల్వ చేయడంలో జామ్స్ అండ్ జెల్లీస్కి సంబంధించి మరి దీని యొక్క అవసరం ఏముంది, పెక్టిన్ యొక్క రోలు. ఇక్కడ రోల్ కూడా మీకు రాయడం జరిగింది, ఇక్కడే ఉంది ఆన్సర్. ప్రొవైడింగ్ స్వీట్నెస్, ఎన్హాన్సింగ్ కలరు, అడిషనల్ న్యూట్రిషన్ వాల్యూ, యాక్టింగ్ యాజ్ ఎ జెల్లింగ్ ఏజెంట్. ఇక్కడ చూడండి, యాక్టింగ్ యాజ్ ఎ జెల్లింగ్ ఏజెంట్. జామ్స్ అండ్ జెల్లీస్లో అంటే మనము జెల్లింగ్ ఏజెంట్గా జెల్లింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని యూజ్ చేయడం. ఇక్కడ చూడండి, మనం రాసుకున్న 3 లైన్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో రావడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇట్లాంటివి రిపీటేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ పెక్టిన్ ఇన్ ప్లాంట్ సెల్ వాల్స్. మరి ప్లాంట్ సెల్ వాల్స్ లో ఉంటుంది అనుకున్నాం, దీని యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంది? దీని యొక్క ప్రైమరీ ఫంక్షన్ మీకు ఇక్కడ రాయడం జరిగింది. 3 ఫంక్షన్స్ ఉన్నాయి. సెల్ అదేషన్స్ అంటే కణాలు ఒకదానికొకటి అతుక్కోవడానికి, సెల్ వాల్ స్ట్రక్చర్ కణం యొక్క నిర్మాణం గట్టిగా ఉండడానికి, ప్లాంట్ డిఫెన్స్ మెకానిజం అంటే మొక్కను రక్షించడానికి 3 యూజెస్ ఉన్నాయి. ఆ 3 యూజెస్ లో ఏదైనా ఒకటి ఇక్కడ ఉంటే మనం టిక్ చేయాలి. ప్రొవైడింగ్ ఫ్లెక్సిబిలిటీయా, ఫెసిలిటేటింగ్ వాటర్ ట్రాన్స్పోర్టా, స్టోరింగ్ ఎనర్జీయా, గివింగ్ రిజిడిటీ అండ్ స్ట్రక్చరా. గివింగ్ రిజిడిటీ అండ్ స్ట్రక్చర్, సెల్ వాల్ స్ట్రక్చర్ కు ఉపయోగపడుతుంది పెక్టిక్ అనేటువంటిది. నెక్స్ట్ 5th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రూట్స్ ఈజ్ నోన్ టు బి నేచురల్లీ రిచ్ ఇన్ పెక్టిన్. పెక్టిన్ ఎక్కువగా ఎందులో ఉంటుంది? ఇక్కడ మీకు ఉదాహరణలు ఇచ్చినాను. సిట్రస్ ఫ్రూట్స్ లో యాపిల్స్ లో క్విన్స్, క్యారెట్స్, షుగర్ బీట్ పల్ప్ లో ఇచ్చినాను. ఎక్కువగా మనకు యాపిల్ అవైలబిలిటీలో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రావటం జరిగింది. సో చిన్న టాపిక్ అయినప్పటికీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనది. ఎగ్జామినర్ కనుక ఈ సబ్ టాపిక్ పైన కాన్సన్ట్రేట్ చేసి తప్పనిసరిగా ఒక క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్ ఇక్కడి నుంచైనా, ఇక్కడి నుంచైనా, ఇక్కడి నుంచైనా, ఇక్కడి నుంచైనా, ఎగ్జాంపుల్ నుంచైనా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడికి పాయింట్స్ని నోట్ చేసుకోండి.